హైదరాబాద్ లో నిర్వహించిన టీజీఎల్ బీకేఎస్ జిఎల్ బీకేఎస్ ఐఎఫ్టీయూ కార్మిక సంఘాల విలీన సభకు ఐఎఫ్టీయూ జాతీయ కార్యదర్శి పి శ్రీనివాస్, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఐ కృష్ణ, జిఎల్ బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి జె సీతారామయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను సింగరేణి సంస్థ మనుగడ పట్ల గుదిబండగా మారిందన్నారు. కార్మికుల భద్రత కోసం ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గాలకే ఉందని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలకులకు గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు సైతం వత్తాసు పలుకుతూ కార్మికులకు వెన్నుపోటు పొడిచే విధంగా వ్యవహరిస్తుంది అని అన్నారు. సింగరేణి బొగ్గు గనులను కాపాడుకోవాలి అంటే నూతన బావులను ఏర్పాటు చేసి కార్మికులకు పదోన్నతి కల్పించాలి అని సందర్భంగా కోరారు. అదేవిధంగా వాటి అనుబంధ సంఘాలైనటువంటి గోదావరి లోపకరి కార్మిక సంఘం, తెలంగాణ గోదావరి లోపకరి కార్మిక సంఘం రెండు కూడా ఈరోజు గోదావరి కళలో రాష్ట్ర కమిటీలు రెండు విలీనమై ఒకే కమిటీగా రేపటి నుంచి సింగరేణిలో పనిచేయబోతా ఉన్నాయి. కార్మిక వర్గం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుతూ ప్రధానంగా ఇవాళ సింగరేణి పరిశ్రమ ఇవాళ ప్రభుత్వం బట్టి విక్రమార్క గారు కానీ సింగరేణి మేనేజ్మెంట్ కానీ అందరం ఒకటే చెప్తాను. ఏం చెప్తాను, సింగరేణి పరిశ్రమ సంక్షోభంలో ఉంది. భవిష్యత్తులో మన సింగరేణికి మనుగడ లేదు. భవిష్యత్తులో తొందరలో మైన్స్ క్లోజింగ్ మైన్స్ చాలా ఉన్నాయి, కొత్త ప్రాజెక్టులు రావటం లేదు. దీని మనుగడ ఏంటి అనేటువంటిది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీని పరిష్కార మార్గాలు ఈ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి విధానాల వల్ల సింగరేణి పరిశ్రమ మనుగడ అనేటువంటిది కష్టంగా ఉంది. ప్రైవేటీకరణ చేస్తున్నారు, బ్లాకులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా వీటన్నిటి నేపథ్యంలో సింగరేణిలో అనేక బ్లాకులు మూతపడతా ఉన్నాయి, కొత్త బ్లాకులు రావడం లేదు. మనం కనుగొన్నటువంటి బ్లాకులను కూడా ఇవాళ సింగరేణి అనేక వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసినటువంటి మన బ్లాకుల్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి విధానాల వల్ల మనం ఇవాళ వేలం పాటలు పోవాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది. ఇది తప్పుడు పద్ధతి. మన సంస్థ, మన ఆస్తులు, మనం కనుగొన్నటువంటివి మన బ్లాకులు కనుక మన సంస్థ మనుగడ కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి తప్ప వేలం పాటల ప్రైవేట్ మాదిరిగా మనం కూడా ఫైల్ పట్టుకొని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి మనం కూడా వేలం పాటలు పోవడం అనేటువంటిది. మన సంపద కోసం, మన బ్లాకుల కోసం ఇవాళ వేలం పాటలు పోయేటువంటి దౌర్భాగ్యం మనకు వచ్చినప్పుడు మనకు వస్తాయని గ్యారంటీ ఏముంది? కనుక మనకు వస్తామని గ్యారంటీ ఏం లేదు. లాటరీ అది. ఆక్షన్లో ఎవరికేం రావచ్చు కనుక అప్పుడు అది ప్రైవేట్ వాడికే పోతాయి. కనుక ఈ విధానం కరెక్ట్ కాదు. గుజరాత్లో లేకపోతే నైవేలిలో, జార్ఖండ్లో ఎట్లయితే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు మైన్స్ అలాట్మెంట్ చేసిందో కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అలాట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా 14 నెలలైంది, ఇప్పటికీ ఏం ప్రయత్నం చేయలేదు బ్లాకుల కోసం. అలా హామీ ఇచ్చినా ఇప్పటికైనా మీకు కోరేటువంటిది తక్షణం మీరు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురండి. మన బ్లాకులు మనకు ఇచ్చే విధంగా మీరు వాళ్ళ సింగరేణి మనగడ అంటున్నారు కదా, మన బ్లాకులు మనకు తీసుకురండి. మీరు ఏం చేస్తున్నారు ఇవాళ గవర్నమెంట్? కనుక వాళ్ళు ఇవాళ కేంద్ర గవర్నమెంట్ తోటి కొట్లాడలేక యూనియన్లతోటి, మేనేజ్మెంట్ తోటి, ఆఫీసర్ అసోసియేషన్ కలిసి ఇవాళ మన వేల పాటలు పాల్గొనాలా లేకపోతే మనగడ లేదని వాళ్ళు ఇస్తా ఉన్నారు. ఇది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ సలాం కొట్టడం తప్ప ఒకటి కాదు. ఇవాళ ట్రేడ్ యూనియన్లు కూడా రెండు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు రెండు కూడా రాజీ పడి ఉద్యమాలు చేయలేక, కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేయలేక ప్రభుత్వాల మీద సాగిలపడి ఓట్ల కోసం, ఎమ్మెల్సీ సీట్ల కోసం ఇద్దరు కలిసి ఇవాళ ఆడుతున్న నాటకం తప్ప ఇంకోటి కాదు. కనుక ఈ వేలం పాటలు వ్యతిరేకిస్తున్న సందర్భంగా మీరు వేలం పాటలో పాల్గొంటే సింగరేణి మనగడ కష్టమైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని మేము కోరుతా ఉన్న సందర్భంగా